హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు రామ్నగర్ మార్కెట్కి వెళ్ళి ఈ ఫిష్ తెచ్చుకున్నాము. దీని పేరు స్క్విడ్ ఫిష్. తెలుగులో సంచులు అన్నారు. పూర్తి పేరు తెలిసి మీరు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఈ ఫిష్ని క్లీన్ చేసుకోవడం. చాలా ఇంపార్టెంట్. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నామో. ఫస్ట్ దీని హెడ్ అలా ఒక చేతితో పట్టుకొని బాడీలో ట్విస్ట్ చేయాలి. అలా ట్విస్ట్ చేస్తే అప్పుడు హెడ్ అనేది సపరేట్ అవుతుంది బాడీ నుంచి. అలా బయటికి తీసి అలా హెడ్ని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ బాడీ. దీని లోపల ఒకటి వైట్ కలర్ ప్లాస్టిక్ లాగా ఒకటి ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకొని బయటికి తీయాలి. ఇలా తీసింది పక్క పడేయండి. దాని తర్వాత లోపల క్లీన్ చేసుకోవాలి. లోపల అంతా బాడీ పార్ట్స్ ఉంటాయి, అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ తీసేయాలి. వాటర్ పోస్తూ అట్లా ఫింగర్తో తీసేయచ్చు. అప్పు అన్నాడే ఆటో అప్పారావు, పిప్పి మన్నాడే స్కూటర్ సుబ్బారావు. అలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చెత్త అంతా తీసి పక్క పడేద్దాం. క్లీన్ చేసుకొని ఇవి దీని వింగ్స్, రెక్కలు. ఈ రెక్కలు ఫస్ట్ సపరేట్ చేసుకుందాం. ఇలా పట్టుకొని గుంజుతో వచ్చేసి ఇలా ఒక పీసు, ఇది ఒకటి, ఇంకో వింగ్, ఇది కూడా గుంజి పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్, ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తుందా, అది స్కిన్. అది తీసేయాలి. ఇలా గుంజితే సింపుల్గా వచ్చేస్తుంది. అలా మొత్తం తీసుకోవాలి. తీసుకొని పక్క పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ వింగ్స్ కూడా ఆ స్కిన్ అనేది పీల్ చేసుకోవాలి. ఇది ఈజీగానే వస్తుంది. ఇలా తీసేయంగానే వచ్చేస్తుంది. అలాగే ఇంకో వింగ్ పార్ట్ కూడా తీసుకొని స్కిన్ పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెడ్ పార్ట్ చాలా క్రూషియల్. మనకు అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా తీసేస్తాం దీంట్లో నుంచి, ఏ రిస్క్ కూడా తీసుకోకుండా. ఇది ఇంక్, బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది ఇంక్. అది తను రక్షించుకోవడానికి ఆ ఇంక్ అనేది వాడుతుంది వాటర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఫస్ట్ ఇంక్ అనేది పార్ట్ తీసేస్తాం. అలా అక్కడ నుంచి కట్ చేసేసుకొని పక్కకు తీసేస్తాం దాన్ని. తర్వాత దీని లోపల అలా బయట నుంచి తల లోపల బ్లాక్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ అనేది తీసేయాలి. పట్టుకొని గుంజాలన్నమాట, ప్లగ్ చేయాలి. అట్లా బయట నుంచి లోపల కంటే అది ఒక సపరేట్గా వస్తుంది. సో అలా 2 వేలతో పట్టుకొని అలా గుంజేస్తే వచ్చేస్తుంది. అది పక్క పడేద్దాం. తర్వాత ఇవి కన్నులు, 2 కన్నులు. ఈ కన్నులు కూడా మనకొద్దు, అది తీసి పక్కన పడేద్దాం. సపరేట్ అయిపోయింది. ఈ ఒక్క హెడ్ పార్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇక ఈ పొడుగు ఉన్నాయి, 2 పొడుగు ఉంటే అవి కొద్దిగా కట్ చేసుకుందాం. అది మనకు అవసరం లేదు, అక్కడ కట్ చేసేసుకుందాం. సో హెడ్ పార్ట్ రెడీ. దీనికి కూడా స్కిన్ బ్రౌన్ కలర్ స్కిన్ లాగా ఉంటుంది. అది కూడా అయినంత వరకు తీయండి, సాధ్యమైనంత వరకు తీయండి. ఇక రాకపోతే దాన్ని వదిలేయండి. ఇప్పుడు అది పీల్ చేసుకుందాం. బాడీ పార్ట్, వింగ్స్, ఇది హెడ్ కూడా పీల్ చేసుకుందాం. సాధ్యమైనంత వరకు తీయండి. పూర్తిగా రాదు, చిన్న పార్ట్స్ దగ్గర రాదు, కష్టంగా ఉంటుంది. కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పెట్టాలి తీయాలంటే. మిగతా బాడీ పార్ట్ తీసినంత ఈజీగా అయితే రాదు. సో ఇది హెడ్ పార్ట్ క్లీన్ చేసుకున్నాం. తర్వాత ఇవి కట్ చేసుకుందాం. ఇవి డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. సో రింగ్స్లా కట్ చేసుకొని దానికి మసాలా అనేది కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇలా రౌండ్గా స్పైరల్లా కట్ చేసుకున్నాం. సో ఇది బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. వింగ్స్ అలానే పెట్టేస్తున్నా.
హెడ్ పార్ట్ కూడా అలానే పెట్టేస్తున్నా. ఇది ఒక స్క్విడ్ ఫిష్. ఇది ఇలా మొత్తం 1/2 kg తీసుకున్న, 6 వచ్చినాయి. 6ని మొత్తం కూడా కట్ చేసుకొని అలా పక్కన పెట్టుకున్నాను. బాగా క్లీన్ చేసుకోవాలి, స్మెల్ బాగా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో క్లీన్ చేస్తే సెకండ్ ఫ్లోర్ దాకా స్మెల్ వస్తుంది. సో కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీనికి కొద్దిగా మిల్క్ వేసి కొద్దిసేపు నానబెట్టేస్తాము, ఒక 5 నిమిషాలు అంతే. ఇలా కలుపుకొని పక్కన పెడతాం జస్ట్ ఫర్ 5 minutes. నెక్స్ట్ మైదా పిండి, మళ్ళీ దీనికి సమానంగానే కార్న్ఫ్లోర్, మైదా పిండికి సమానంగా కార్న్ఫ్లోర్ వేసుకున్న, సాల్ట్, పసుపు, గరం మసాలా, తర్వాత ఇది కారం, తొందరగా కారం, బ్లాక్ పెప్పర్ కలుపుకొని దీనిలో అద్దించుకుంటాం. మనం కట్ చేసిన పీసెస్ని కూడా అద్దించుకొని ఫస్ట్ ఒక్కొక్కటి ట్రై చేశాను. అలా అద్దించుకొని పక్కన పెట్టా. ఒక్కొక్కటి కాదని చెప్పి అన్ని పీసులు ఒకటిసారి వేసిన. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అన్నిటికీ అద్దుకొని అలా పక్కన పెట్టుకున్నా. తర్వాత దీనికి గుడ్డు కోటింగ్ దీనికి యాడ్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇది అటుకులు పొడి చేసుకున్నాను, అంటే సెకండ్ కోటింగ్ కోసం అని చెప్పి అటుకుల్ని పొడి చేసుకొని అలా పక్కన పెడతాము. నెక్స్ట్ ఈ ఒకటే ఎగ్ తీసుకున్నా. ఈ ఎగ్ మనం కట్ చేసిన పక్క పెట్టుకున్న పీసెస్ని ఎగ్లో ముంచి మళ్ళీ ఈ సెకండ్ కోటింగ్ అతుక్కొని పక్క పెట్టాలి. ఇక ప్రతి ఒక్క పీసు మన స్టార్టింగ్ అలా ఒక్కొక్క పీస్ చేసిన ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అన్ని పీస్ని తీసుకొని ఎగ్లో ముంచేసి మళ్ళీ ఆ పౌడర్లో వేసేసిన, సెకండ్ కోటింగ్లో వేసి అలా పక్క పెట్టుకున్నాం. చూడండి ఇట్లా అన్నీ ఒకటిసారి తీసి పక్కన పెట్టిన. ఇక తర్వాత వేడి నూనె పెట్టుకొని ఫ్రై చేయడమే. ఇక ఇంటి మీద కట్టెల పొయ్యి పెట్టుకొని నూనె పోసుకున్న, వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకున్న. ఇక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది, లోపల సరిగా కుక్ కాదు. మీడియం ఫ్లేమ్లో పెడితే అది లోపల కుక్ అవుతుంది, బయటికి కూడా మంచిగా క్రిస్పీ బ్రౌన్గా కనిపిస్తుంది. ఇలా బ్రౌనిష్గా అయింది. సౌండ్ మాత్రం కరకర రాళ్ళ సౌండ్ వచ్చింది, కానీ స్మూత్గా ఉన్నాయి. అయిపోయింది, స్క్విడ్ ఫిష్ ఫ్రై రెడీ.